మానవులలో దౌర్జన్య ప్రవర్తన, హ్యూమన్ అగ్రెషన్ అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు మనం సమాజ అనుకూల ప్రవర్తన గురించి చర్చించుకున్నాం. ఇప్పుడు మనం చర్చించుకునేటువంటి దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తన దానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటిది. అది సమాజ అనుకూల ప్రవర్తన. ఈ దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తన ఏమో సమాజానికి వినాశకరమైనటువంటిది, హానికరమైనటువంటి ప్రవర్తన. ఇది ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తిపై కానీ ఇతరులపై కానీ ఉద్దేశపూర్వకంగా, ప్రయత్నపూర్వకంగా హాని తలపెట్టి ఆ ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించడం. ఇందాక చెప్పినట్టు హానికరమైనటువంటి ప్రవర్తన. బాధితుడు ఏ వ్యక్తి మీదైతే ఇతడు దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తనను వ్యక్తం చేస్తున్నాడో ఆ బాధితుడు ఈ దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తన నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అది ఈ నేరస్తునికి తెలుసు. కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని లేదా ఇతరులను ఇబ్బందికరమైనటువంటి, హాని తలపెట్టేటువంటి ప్రవర్తనను వ్యక్తం చేయడమే, ప్రదర్శించడమే దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తన. ఇది అన్ని జీవజాతుల్లోనూ ఉంది. పక్షులలోనూ, జంతువులలోనూ, చివరకు మానవులలోనూ కూడా ఈ దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తన ఎప్పటి నుంచో కొనసాగుతుంది. అది ఇప్పుడు కూడా ప్రస్తుతం వివిధ ప్రదేశాల్లో వివిధ సామాజిక వర్గాల మధ్య కలహాలు, ఘర్షణలు, యుద్ధాలు, వివిధ దేశాల మధ్య కయ్యాలు, యుద్ధాలు, ఇవన్నీ కూడా ఒక వ్యక్తిని దూషించడం లేదా ఇబ్బంది పెట్టడం, ఇలా హానికరమైనటువంటి ప్రవర్తన రాను రాను అన్ని సమాజాలలోనూ మనం గమనించవచ్చు. ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని యుద్ధాలు, వివిధ దేశాల మధ్య ఘర్షణలు, అది ఒక అధికారాన్ని చెలాయించడం, పెత్తనాన్ని ప్రదర్శించుకోవడం కావచ్చు, లేదా వనరుల కోసం దాడి చేయడం కావచ్చు, లేదా తన ప్రాబల్యాన్ని, తన గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడానికి ఒక దేశం ఇంకొక దేశంపై దురాక్రమణ చేయడం, ఇవన్నీ దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తనకు ప్రతిరూపాలు. అయితే ప్రవర్తనను నిర్వచించాలంటే క్లుప్తంగా ఎంతోమంది దీన్ని నిర్వచించారు. వాటి సారాంశం ఏమిటంటే, ఒక వ్యక్తి ఇతర వ్యక్తిని కానీ, ఎదుటి వ్యక్తిని లేదా ఇతరులను ఉద్దేశపూర్వకంగా, ప్రయత్నపూర్వకంగా హానికరమైనటువంటి, ఇబ్బందికరమైనటువంటి స్థితికి పాల్పడడం, ఇతరులను దూషించడం, దాడి చేయడం, హాని కలిగించడం, చివరకు చంపుకోవడం కూడా, ఇవన్నీ నేర ప్రవర్తన లేదా దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తన చెప్పవచ్చు. ఎదుటి వ్యక్తి, ఏ వ్యక్తి దీనికి బాధితుడు అవుతాడో అతనికి ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కాబట్టి అందులో నుండి అతను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అలా ప్రయత్నం చేస్తాడనే విషయం ఈ నేరస్తునికి స్పష్టంగా తెలిసి ప్రయత్నపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా ఆ వ్యక్తికి హాని కలిగించడానికి ప్రయత్నిస్తాడు. అది దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తనకు ఉన్నటువంటి నిర్వచనం. ఇది నేరుగా, ప్రత్యక్షంగా ఒక్కొక్కసారి దాడికి దిగడం ఎదురుదాడి ఎప్పుడవుతుంది? ఎదుటి వ్యక్తి లేదా సమూహం తిరిగి దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తనను రిటాలియేట్ చేస్తే, దానికి ధీటుగా బదులిస్తే అది ఎదురుదాడి అవుతుంది. అయితే మొదట ఈ వ్యక్తి తన ప్రాబల్యాన్ని, తన గొప్పతనాన్ని, బలాన్ని, శక్తిని ప్రదర్శించుకోవడానికి అహంకారంతో ఎదుటి వ్యక్తిపై దాడికి దిగడం, హానికరమైనటువంటి ప్రవర్తనకు దిగడం, అది భౌతికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, సైకలాజికల్గా.
వ్యక్తిని హింసించడం, కొట్టడం, తిట్టడం, ఇవన్నీ దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తనలే. ఒక్కొక్కసారి పరోక్షంగా ఆ వ్యక్తికి సంబంధించినటువంటి కులాన్ని, మతాన్ని, లేకపోతే దేశాన్ని విమర్శించడం, దూషించడం, నిందించడం, ఆరోపించడం, ఇలాంటివి ఇవి పరోక్షంగా చేసేటువంటి దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తన రీతులు. ఒక్కొక్కసారి శారీరకంగా, భౌతికంగా ఈ దౌర్జన్యాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఒక్కొక్కసారి శాబ్దికంగా, వర్బల్, తిట్టడం, దుర్భాషలాడడం, నిందించడం, హేళన చేయడం, ఇవన్నీ కూడా వర్బల్, శాబ్దికమైనటువంటి దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తనగా చెప్పుకోవచ్చు. ఇది ఒక్కొక్కసారి నిష్క్రియాత్మకంగా, ప్యాసివ్గా పైకి కనిపించదు, కానీ అంతర్భాగంగా అందులో ఎదుటి వ్యక్తిని కించపరచడము, ఇలాంటి ప్రవర్తన రీతులు కూడా దౌర్జన్యానికే వర్తిస్తాయి. ఇంకొకటి, దౌర్జన్యకరమైన ప్రవర్తన అది హింసాత్మకమైనది కావచ్చు, లేదా కార్యసాధకమైనటువంటిది కావచ్చు. హింసాత్మకమైనటువంటిది హోస్టైల్, ఎదుటి వ్యక్తిని కొట్టడము, లేకపోతే శిక్షించడము కఠినంగా, ఇలాంటిది హోస్టైల్ బిహేవియర్. రెండవది ఇన్స్ట్రుమెంటల్ అగ్రెషన్. ఇన్స్ట్రుమెంటల్ అగ్రెషన్ అనేది కార్యసాధక దౌర్జన్యకరమైన ప్రవర్తన. ఒక లక్ష్యాన్ని, ఒక గమ్యాన్ని, ఒక కోరికను, మనసులో ఒక ఉద్దేశాన్ని ఉంచుకొని దానిని నెరవేర్చుకోవడం కోసం వ్యక్తం చేసేటువంటి దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తన ఇన్స్ట్రుమెంటల్ అగ్రెషన్. ఇందులో తను అనుకున్నది, తన లక్ష్యము నెరవేరినంత వరకు ఆ హింసాత్మక ప్రవర్తనకు అతను పాల్పడుతూనే ఉంటాడు. ఇది ఇన్స్ట్రుమెంటల్ అగ్రెషన్ అంటాం. ఇంకా కొందరు సోషల్ నెట్వర్కింగ్స్, సామాజిక మాధ్యమాల్లో అతని గురించి ట్విట్టర్లో కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ విమర్శిస్తూ వ్యాఖ్యలు గుప్పించడం, అవహేళన, ఎద్దేవా చేస్తూ, అసభ్యకరమైనటువంటి పదజాలంతో, అశ్లీలకరమైనటువంటి ఫోటోలు, ఇలాంటి వాటిని ప్రదర్శించడం, ఇవన్నీ కూడా వ్యక్తిని హింసించడానికే ప్రయత్నాలు. కాబట్టి ఇది కూడా ఒక విధమైనటువంటి దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తనగా చెప్పుకోవచ్చు. ఇది పరోక్షంగా చేసినటువంటిది, డైరెక్ట్గా కాకుండా, సూటిగా కాకుండా. దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తనను వివరించడానికి ఎన్నో సిద్ధాంతాలు శాస్త్రజ్ఞులు, మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు ప్రవేశపెట్టారు. అందులో ఒకటి సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించినటువంటి బయలాజికల్ థియరీ. ఏంటంటే ఇది బయలాజికల్ ఆస్పెక్ట్ కిందకి వస్తుంది. బయలాజికల్ జీవ సంబంధమైనటువంటి కారకాలు దౌర్జన్యానికి మూలంగా చిత్రిస్తూ సిగ్మండ్ ఫ్రాయిడ్ తన మనోవిశ్లేషణ సిద్ధాంతం, సైకో అనలిటిక్ థియరీలో ప్రతిపాదించాడు. అందులో మానవునిలో రెండు రకాలైనటువంటి సహజాతాలు, ఇన్స్టింక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఈరోస్, రెండవది థెనటోస్. ఈరోస్ అనేది జీవ సహజాతం, పునరుత్పత్తి ద్వారా తన జీవజాతిని, మనుగడను కొనసాగించేటువంటి ప్రక్రియ ద్వారా సంతానోత్పత్తి జరిపి తన జీవజాతిని కొనసాగేటట్టు చూసేటటువంటిది ఈరోస్ లేదా జీవ సహజాతం. రెండవది అది ప్రాణ సహజాతం, లైఫ్ ఇన్స్టింక్ట్. రెండవది డెత్ ఇన్స్టింక్ట్స్. థెనటాస్ అనేది గ్రీక్ పదం. దీన్ని డెత్ ఇన్స్టింక్ట్స్ అని కూడా అంటారు. అంటే ఇది మరణ సహజాతం. మరణ సహజాతం అనేటువంటిది కూడా వ్యక్తిలో పుట్టుకతోనే, వ్యక్తులందరిలో పుట్టుకతోనే ఇది సంక్రమించినటువంటి సహజాతము. నాణ్యానికి ఒకవైపు బొమ్మ, ఇంకోవైపు గొలుసులాగా
జీవ సహజాతము, మరణ సహజాతము రెండు మానవునిలో ఉన్నాయి. ఈ మరణ సహజాతమే దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తనను ప్రేరేపిస్తుంది వ్యక్తిలో. ఇది అందరి వ్యక్తుల్లోనూ ఉంటుంది, ఎవరు అతీతులు కాదు. ఇది వివిధ బాల్య దశ నుంచి క్రమేణ రూపాంతరం చెందుతూ వస్తుంటుంది. ఈ డెత్ ఇన్స్టింక్ట్ థెనటాస్ అనేటువంటిది వ్యక్తులందరిలో ఉంది కాబట్టి ఈ దౌర్జన్యకమైనటువంటి ప్రవర్తన ఎదుటి వ్యక్తిని హింసించడానికి, వినాశనం సృష్టించడానికి, విధ్వంసం కలిగించడానికి వ్యక్తిని ప్రేరేపిస్తుంటుంది అనేటువంటి సిద్ధాంతం. ఇది జీవశాస్త్ర సంబంధమైనటువంటి కారకంగా చెప్పుకోవచ్చు. రెండవది, లారెంజ్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు మానవులందరిలోనూ, హ్యూమన్ బీయింగ్స్ అందరిలోనూ ఈ ఫైటింగ్ ఇన్స్టింక్ట్, పోరాడేటువంటి సహజాతం ఉంది. ఇది కేవలం కేవలం జంతువులలోనే కాకుండా అన్ని ప్రాణులలోనూ, అంటే మానవులలో కూడా ఆ ఫైటింగ్ ఇన్స్టింక్ట్ ఉంది. ఇతర జీవజాతుల్లాగే. ఎందుకు ఈ ఫైటింగ్ ఇన్స్టింక్ట్ పనికొస్తుంది అంటే, ఇది ఒక విధంగా తన మనుగడ, తన జాతి ఎవల్యూషన్ సిద్ధాంతం ప్రకారం ఇది కొన్ని సంవత్సరాలు, యుగాలు అలాగే కొనసాగించడానికి, ప్రత్యేకంగా తన అవసరాలను తీర్చుకోవడానికి, ఆకలి, దప్పిక, లైంగిక కోరికలు, తన టెరిటరీని రక్షించుకోవడం, తన ప్రాదేశికత, తన సామ్రాజ్యాన్ని, తన భూభాగాన్ని ఏ ఇతర జంతువులు రాకుండా కొన్ని కట్టడి చేసుకుంటాయో, ఆ భూభాగంలోకి ఇతర జంతువులు ఏదైనా ప్రవేశిస్తే వాటిని కాపాడుకోవడానికి, రక్షణ కోసం అవి పోరాడినట్లే మానవుడు కూడా ఈ ఆహారము, ఆ లైంగిక కోరికలు, ఇలాంటి వాటి కోసం ఈ సహజాతము ఉపయోగిస్తుంటాడు. అక్కడ దౌర్జన్యకరమైనటువంటి సహజాతం లేకపోయినట్లయితే తను పోరాటం సాగించలేడు, తను మనుగడ సాగించలేడు. కాబట్టి తన జీవజాతిని కొనసాగించడానికి అతను ఉపయోగపడడు. అందువల్ల అక్కడ అది ఒక అవసరంగా జీవజాతికి దౌర్జన్యకరమైనటువంటి సహజాతం పుట్టుకతోనే వచ్చింది అనేటువంటిది లారెంజ్ సిద్ధాంతం ప్రకారం మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి, బెర్కోవిచ్, మిల్లర్ మొదలైనటువంటి శాస్త్రజ్ఞుల ప్రకారం డ్రైవ్ అప్రోచ్, ఇది ఉత్సుకత విధానం. డ్రైవ్ అనేది ఒక శక్తి లాంటిది. అందరిలోనూ, అన్ని జీవజాతుల్లోనూ తన ఉనికిని, తన మనుగడను కాపాడుకోవడానికి ఇతరులకు హాని కలిగించడం ఒక్కొక్కసారి తప్పనిసరి అవుతుంది. పోరాటం, ఈ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లో, తన మనుగడ కోసం జరిపే పోరాటంలో ఇతరుల నుండి తనను తాను కాపాడుకోవడానికి, తను మరింత మెరుగుపడడానికి ఈ పోరాట శక్తి తప్పనిసరి అవుతుంది. అందువల్ల ఇది ఒక ఉత్సుకత అతనిలో, మానవునిలో, మిగతా జీవజాతుల్లో లాగే అతనిలో కూడా ఇది సంక్రమించినటువంటి సహజాతంగా బెర్కోవిచ్, డొనాల్డ్ అండ్ మిల్లర్ కూడా తమ అధ్యయనాల్లో దీనిని వక్కాణించడం జరిగింది. తర్వాత కొన్ని పరిస్థితుల కారణంగా, కొన్ని పరిస్థితుల్లో మనం శాంతి, సహనం చూపించినట్లయితే మన మనుగడే ప్రశాంతకంగా మారుతుంది. మనం ప్రాణాలు నిలుపుకోవడానికి, దక్కించుకోవడానికి పోరాటము, దౌర్జన్యము, హింసకు ఒక్కొక్కసారి పాల్పడాల్సి వస్తుంది, ఆత్మరక్షణ కోసమైనా సరే. కాబట్టి కొన్ని పరిస్థితుల ప్రాబల్యం వల్ల కూడా దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తనకు పాల్పడాల్సి వస్తుంది. ఇంకొక కారకం ఏంటంటే కవింపు. ఎదుటి వ్యక్తి లేదా ఎదుటి ప్రాణి, ఎదుటి సమూహం కవింపు చర్యకు దిగినప్పుడు, రెచ్చగొట్టినప్పుడు దౌర్జన్యానికి వ్యక్తి దిగుతాడు అనేటువంటి సిద్ధాంతం కూడా
డ్రైవ్ అప్రోచ్లో ఇమిడి ఉంది. ఇది ఒక్కొక్కసారి పరిస్థితులలో కొన్ని సహాయకరమైనటువంటి క్యూస్, కొన్ని సంజ్ఞలు మనకు అందుబాటులో ఉన్నట్లయితే అప్పుడు కూడా దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తనకు దిగే అవకాశం ఉంది. ఉదాహరణకు మనకు ఒక చాక్పీస్ కానీ ఒక గన్ను కానీ మన చుట్టుపక్కల ఉన్నట్లయితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేదా తనకు హానికరమైనటువంటి పరిస్థితి ఎదురైతే చాక్పీస్ను ఉపయోగించం, గన్నునే ఉపయోగిస్తాం. అక్కడ ఇది ప్రైమింగ్ క్యూగా ఉపయోగపడుతుంది. ఇది ప్రైమింగ్ అనేది సాధారణంగా ఒక ప్రేరేపణ లాంటిది. దాన్ని చూసినప్పుడు మనకు దీని ద్వారా మనం అక్కడ ఆ పరిస్థితిలో నిక్కుకు రావచ్చు, బయటపడవచ్చు అనేటువంటి ఇన్సైట్ మనకు అంతర్దృష్టి కలిగి అప్పుడు దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తనకు మనం పాల్పడతాం. కాబట్టి కేవలం వ్యక్తి పుట్టుకతోనే ఈ దౌర్జన్యకరమైనటువంటి సహజాతాలు కానీ ఉత్సుకతలు కానీ ప్రేరేపించవచ్చు. కొన్ని సందర్భాల్లో సిచ్యువేషన్స్, ఆ సన్నివేశం, ఆ పరిస్థితులు అలాంటప్పుడు, అలాగే మనం ఒక నానుడు ఉంది, బంధించి హింసిస్తే పిల్లి కూడా తిరుగుతుంది అనేటువంటి నానుడు. అలాగే పరిస్థితులు ఒక్కొక్కసారి దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తనను ప్రేరేపిస్తాయి. పుట్టుకతో సహజంగా అతనిలో ఆ దౌర్జన్యకరమైనటువంటి స్వభావం ఉండి ఉండకపోవచ్చు. ఇది పరిస్థితుల ప్రభావం కూడా దౌర్జన్యానికి ఏ విధంగా ప్రోత్సాహకరంగా ఉంటుందో అది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఫ్రస్ట్రేషన్ అగ్రెషన్ హైపోథసిస్. ఫ్రస్ట్రేషన్ కుంటనము లేదా నిరాశ చెప్పుకోవచ్చు. నిరాశకు నిస్పృహకు గురైనటువంటి వ్యక్తి దౌర్జన్యానికి పాల్పడతాడు అనేటువంటి ప్రాకల్పన హైపోథసిస్. డొనాల్డ్ అండ్ మిల్లర్ దీన్ని ప్రతిపాదించడం జరిగింది. ఎక్కువగా మన మోటివేషన్, మన ప్రేరణ ఒక గమ్యాన్ని చేరాలనుకున్నప్పుడు వ్యక్తి ఎంతో కృషి చేస్తుంటాడు. ఆ గోల్ డైరెక్టెడ్ బిహేవియర్ గమ్యాన్ని చేరుకునే ప్రయత్నంలో అతని శ్రమ ఇక ఫలించబోతుంది అనే దశలో ఒక ఆటంకం, ఇది ప్రత్యేకించి ఒక పరిసరాలకు పరిస్థితులకు చెందినటువంటి ఆటంకం ఎదురైతే తన కృషి, తన తెలివితేటలు, తన నైపుణ్యం ఇవన్నీ తగినంత స్థాయిలో ఉన్నప్పటికీ పరిస్థితులు అనుకూలించక తనకు తగిన న్యాయం జరగకపోవడం, సమాజం తనకు న్యాయం చేకూర్చకపోవడం వల్ల, ఇది కేవలం సామాజిక అడ్డంకుల వల్ల ఏర్పడిన ఆటంకము వలన అతను గమ్యానికి చేరలేకపోతే అప్పుడు కుంటనానికి గురి అవుతాడు, ఫ్రస్ట్రేషన్, నిరాశకు గురి అవుతాడు. ఇది తన శక్తియుక్తులలో ఎలాంటి లోపం లేదు, కానీ పరిసరాలు అనుకూలించకపోవడం వల్ల, సమాజం ఆటంకం కలిగించడం వల్ల అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతే అప్పుడు అతను దౌర్జన్యానికి దిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే శ్రమ ఫలించే స్థితిలో అతను గమ్యాన్ని చేరుకోలేకపోతుంది. ఇది ప్రత్యేకించి ఈ గమ్యం మరీ చేరువలో ఉన్నప్పుడు ఇతనికి ఆటంకం ఎదురై దానిని విజయవంతంగా చేరుకోలేకపోతే అప్పుడు దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తన మరింత ఎక్కువగా ఉంటుంది. అదే మొదటిలోనే గమ్యాన్ని ప్రారంభ దశలోనే అతను అందుకోలేకపోతే కొంతవరకు దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తన కొంత తక్కువ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. అలా కాకుండా గమ్యాన్ని చాలా సమీపానికి వెళ్ళినప్పుడు ఏర్పడినటువంటి అడ్డంకులు అతనిలో దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తనను మరింత ఇనుమడింపజేసే అవకాశం ఉంది. ఇది డొనాల్డ్ అండ్ మిల్లర్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంత సారాంశం. జర్కోవిచ్ ప్రకారం ఫ్రస్ట్రేషన్ అంటే ఒక కుంటను, నిరాశ, అందుకోలేకపోయాను గమ్యాన్ని అనేటువంటి నిరాశ వ్యక్తిలో ప్రతికూల
భావోద్వేగాలను కలిగిస్తుంది. ఆ ప్రతికూల భావోద్వేగము దౌర్జన్యాన్ని పురికొల్పుతుంది అనేటువంటి వివరణ ఇచ్చాడు. ఈ ఫ్రస్ట్రేషనే కాకుండా, కేవలం నిరాశే కాకుండా, ఎదుటి వ్యక్తులు తనను ఇన్సల్ట్ చేసినప్పుడు, తనను గాయపరిచినప్పుడు, మానసికంగా గాయపరిచినప్పుడు కానీ, ఎక్కువ ఆందోళనకరం వ్యాకులత చెందినప్పుడు కానీ, పరిసరాలు సరైనటువంటి సహాయకారిగా లేకపోయినప్పుడు, దీన్నే ఎన్వైరన్మెంటల్ డిస్కంఫర్ట్. పరిసరాలు ఎక్కువ చెప్పాలంటే ఎయిర్ పొల్యూషన్, అంటే వాతావరణ కాలుష్యం, విపరీతమైనటువంటి రణగొణ ధ్వనులు, ఎక్కువ వేడి, అతి స్వల్పమైనటువంటి ఉష్ణోగ్రత, ఎక్కువ చలి, వీటితో పోల్చుకుంటే ఎక్కువ చలి కంటే ఎక్కువ హాట్ టెంపరేచర్స్, అధికోష్ణ వాతావరణం కూడా ఈ దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తనను పురిగొల్పే అవకాశం ఉంది అని బెర్కోవిచ్ ప్రతిపాదించాడు. అయితే బెర్కోవిచ్ సిద్ధాంతం ప్రకారం వీటిని, ఈ దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తనను కొంత మార్పు కలిగించే కారకాలు కొన్ని ఉన్నాయి, మీడియేటింగ్ ఫ్యాక్టర్స్. అవి ఇంటర్వీనింగ్ ఫ్యాక్టర్స్ అని కూడా చెప్పవచ్చు. ఇవి జోక్యం కలుగ చేసుకునేటువంటి లేదా మధ్యవర్తిత్వం జరిపేటువంటి కారకాలు. అంటే దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తన కేవలం ఈ వ్యక్తిగతంగా స్వభావ సిద్ధంగా సంక్రమించినటువంటి సహజాతాలో, లేకపోతే ఈ ఉత్సుకతో కాకుండా, కేవలం పరిస్థితులే కాకుండా మరికొన్ని కారకాలు ఉన్నాయి. వాటిని బట్టి కూడా ఒక వ్యక్తి దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తనను కనబరుస్తాడా, లేకపోతే దౌర్జన్యానికి దిగకుండా దానిని అలాగే అణిచివేసుకుంటాడా అనేటువంటి ఫలితాన్ని శాసించేటువంటి కారకాలు మరికొన్ని ఉన్నాయి. అవేంటంటే, మొదటిది ఈ దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తనకు మూలం ఎవరు, తనకు ఈ ఫ్రస్ట్రేషన్ ఎవరు తనకు ఈ కుంటనానికి, లేకపోతే ఈ నిరాశకు, తనకు అన్యాయం జరిగింది, తనకు దక్కాల్సినటువంటి స్థానం కానీ, దక్కాల్సినటువంటి పదవి కానీ, లేకపోతే ఎటువంటి కోరిక కానీ తీరకపోతే దీనికి కారణం ఎవరు, మూలం. ఆ మూలము ఎవరో సరిగా తెలియకపోతే అప్పుడు తను కేవలం నిరాశ నిస్పృహ చెంది ఒక్కొక్కసారి దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తనకే దిగకుండా డిప్రెషన్కు కూడా, అవసాదానికి పాల్పడే అవకాశం ఉంది. నా పరిస్థితి ఇంతే, నేనేం చేయలేను అనేటువంటి ఒక విధమైనటువంటి డిప్రెషన్ గురవుతుంది. అప్పుడు అగ్రెషన్ కంటే డిప్రెషన్, అవసాదానికి గురి అయ్యేటువంటి వ్యక్తి. అంటే దీనికి కారణం ఎవరు చేశారో తనకు స్పష్టంగా తెలియకపోవడం మూలం. ఫ్రస్ట్రేషన్కు, తన కుంటనానికి, నిరాశకు ఎవరు కారకులో గుర్తించలేకపోవడం వల్ల అతను దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తనకు దిగకపోవచ్చు. రెండవది, సన్నివేశాన్ని, పరిస్థితులను ఒకసారి తిరిగి మదింపు వేసుకుంటే, ఎక్కడ నిజంగా తనకు అన్యాయం జరిగిందా, తన శ్రమ నిజంగా స్థాయికి తగ్గట్లు ఉందా, తన ప్రయత్నంలో ఏదైనా కొంచెం లోపం ఉందా, తన నైపుణ్యంలో ఏదైనా, లేకపోతే తన శక్తి సామర్థ్యాలలో ఆ స్థాయికి తగ్గట్టు నేను ప్రదర్శించలేకపోయానా అనేటువంటి విశ్లేషణ చేసుకున్నట్లయితే బహుశా ఆ వ్యక్తి దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తనకు దిగకపోవచ్చు లేదా పాల్పడకపోవచ్చు. అది రియప్రైజ్, మళ్ళీ దాన్ని మదింపు వేయడం, అంచనా, తను చేసినటువంటి శ్రమ ఎంతవరకు సమంజసమో ఒక్కొక్కసారి విశ్లేషించుకొని చూసినట్లయితే బహుశా అతను దౌర్జన్యానికి పాల్పడకపోవచ్చు, లేదా తన శ్రమ కరెక్ట్గానే ఉంది, నిజంగానే తన శ్రమను గుర్తించలేదు, శ్రమకు తగ్గ ఫలితం తనకు అందలేదు, అన్యాయం జరిగింది
అనేటువంటిది తను స్పష్టంగా గ్రహించినట్లయితే దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తనకు దిగే అవకాశం ఉంది. మూడవది, ఈ దౌర్జన్యానికి తను పాల్పడితే తనకు బహుశా అది మరింత ప్రమాదకరం, వినాశనానికి దారితీయవచ్చు, మరింత శిక్ష పడవచ్చు. కాబట్టి ఎదురు తిరగడం లేకపోతే దౌర్జన్యానికి దిగితే తనకే హాని జరుగుతుంది, అది మెడిసి కొట్టే ప్రమాదం ఉంది అని గ్రహించినప్పుడు, లేదా దౌర్జన్యము లేదా ఈ ఫ్రస్ట్రేషన్కి సంబంధించినటువంటి వ్యక్తి, నిరాశకు చెందినటువంటి వ్యక్తి దౌర్జన్యానికి దిగకుండా దానిని శాంతి సహనంతో భరించినట్లయితే దానికి మరి మంచి ప్రోత్సాహకాలు లభించే అవకాశం ఉంది మున్ముందు అని తను గ్రహించినట్లయితే అప్పుడు ఎదురు తిరిగి దాడి చేసి దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తనకు పాల్పడడు. అది మూడవ అంశం. నాలుగవది, ఫలితాలు. ఈ దౌర్జన్యం చూపించినట్లయితే దీని ఫలితం ఎలా ఉంటుంది, దాని కాన్సిక్వెన్సెస్, దానిని కూడా అతను ఒకసారి బేరీజ్ వేసుకున్నట్లయితే బహుశా దౌర్జన్యకరమైన ప్రవర్తనకు పాల్పడకపోవచ్చు. కానీ ఇతను ఈ ఫలితాలు దౌర్జన్యకరమైన ప్రవర్తనకు దిగినట్లయితే ఫలితం మంచిగానే ఉంటుంది, ఇక్కడ శాంతి సహనం పనిచేయవు, ఎదురు తిరగాలి, దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తన ఇక్కడ బాగా పనిచేస్తుంది అని అతను గ్రహించినట్లయితే ఆ కాన్సిక్వెన్సెస్ను అతను అంచనా వేసినట్లయితే, ఆ విధంగా మదింపు వేసినట్లయితే బహుశా దౌర్జన్యానికి దిగే అవకాశం ఉంది. ఇవి మీడియేటింగ్ ఫ్యాక్టర్స్, ఇవి మధ్యవర్తిత్వం చేసేటువంటి కారకాలుగా మనం చెప్పుకోవచ్చు. రెండవది, ఎక్సైటేషన్ ట్రాన్స్ఫర్ థియరీ. ఎక్సైటేషన్ అనేది ఇది ఉద్రేకం లేదా ప్రకోపనం. ఈ ప్రకోపనం అనేది ఒకసారి బదలాయింపు జరుగుతుంది. మనం ఒకసారి ఒక చేదు అనుభవం ఎదురైంది, ఆ తర్వాత ఇంకొక కొంత సమయం తర్వాత ఇంకొక చేదు అనుభవం జరిగింది. అలా 2-3 సంఘటనలు మనకు ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు అది తద్వారా ఈ ఒక వరుసగా జరిగినటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనల ప్రభావం మన ఆలోచనలు, అనుభూతుల మీద పనిచేసి దాని ప్రభావం వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో దానిని ఇంకొక వ్యక్తి మీదనో ఇంకొక వస్తువు మీదనో మన కుంటనాన్ని అక్కడ ప్రదర్శించడం జరుగుతుంటుంది. ఒక వ్యక్తి ఆఫీస్కి వెళ్ళేటువంటి సమయంలో చిన్న యాక్సిడెంట్ జరుగుతుంది. అది తన డ్రైవింగ్ స్కిల్ సరిగా లేకపోవడం వల్ల కాదు, ఎదుటి వ్యక్తి అజాగ్రత్త వల్ల జరిగిందనుకో. అది ఏదో అతనికి పెద్ద ప్రమాదం ఏమి జరగలేదు, సంఘటన జరిగింది కానీ అతనికి ఎలాంటి గాయాలు ఏం తగలేదు, ఇతని వాహనం కూడా ఎలాంటి దెబ్బ తినలేదు. ఆ తర్వాత ఆఫీస్కి వచ్చిన తర్వాత చూస్తే అక్కడక్కడ అతని ఆఫీస్ రూమ్లో చిత్తు కాగితాలు, తర్వాత టీ మరకులు అవన్నీ ఉన్నాయి. ఇట్లా వరుసగా కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు అతను తన కోపాన్ని, తన అసహనాన్ని, ఫ్రస్ట్రేషన్, కుంటనాన్ని కూడా తన ఆఫీస్ అటెండర్ మీద చూపిస్తుంది. ఇది అప్పుడు ప్రస్తుతం ఆ వ్యక్తి చేసినటువంటి ప్రవర్తన కారకం కాకపోవచ్చు. ఇది అక్కడ ముందు జరిగినటువంటి సంఘటనలు, వాటి ఫలితం ఇక్కడ ప్రస్తుత సన్నివేశంలో అది ప్రతిబింబించడం జరుగుతుంది. ఇది ఎక్సైటేషన్ ట్రాన్స్ఫర్ సిద్ధాంతం ప్రకారం అలా జరుగుతుంది. అయితే జనరల్ అగ్రెషన్ మోడల్
అనేటువంటి ఒక నమూనా, సామాన్య దౌర్జన్య ప్రవర్తన నమూనా, జనరల్ అగ్రెషన్ మోడల్ను జిఏఎం అనేటువంటి మోడల్గా బుష్మన్ ఆండర్సన్ 2002లో ఒక సమగ్రమైనటువంటి నమూనాను ప్రతిపాదించారు. అందులో 3 దశలు ఉన్నాయి. ఆ 3 దశల్లో మొదటి దశ ఇన్పుట్ వేరియబుల్స్. ఇందులో ఈ దౌర్జన్యకరమైన ప్రవర్తనకు కారకమైనటువంటి లేదా దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తనను ప్రేరేపించేటువంటి కారకాలలో మొదట పరిస్థితులు, వ్యక్తిలో ఉన్నటువంటి గుణాలు. వ్యక్తి సహజంగానే కొంత అది హెరిడిటరీ, అనువంశికంగా అతనిలో ఉన్నటువంటి గుణాలు అవన్నీ దాంట్లో వస్తాయి. రెండవది సిచ్యువేషన్, సందర్భంలో, ఆ సన్నివేశంలో, ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి కారకాలు. అవి రెండు కలిపి ఇక్కడ ఏ మార్గంలో ఆ దౌర్జన్యాన్ని వ్యక్తం చేసే అవకాశం ఉంది అనేటువంటి దాన్ని అంతరంగిక స్థితులను గుర్తించాడు. వీరిద్దరు గుర్తించారు. అందులో అఫెక్ట్, కాగ్నిషన్, అప్రైజల్, అరౌజల్, అప్రైజల్ అండ్ డెసిషన్. అఫెక్ట్ అనేది భావోద్వేగం. వ్యక్తిలో ఉన్నటువంటి కారకాలు అయితే అనువంశికంగా ఉన్నటువంటి ఇన్స్టింక్ట్ కావచ్చు, డ్రైవ్ కావచ్చు, తనలో సహజంగా ఉండేటంటే స్వాభావిక గుణాలు, అది పర్సనల్ ఫ్యాక్టర్స్. సన్నివేశంలో ఆ పరిస్థితిలో ఉన్నటువంటి కారకాలు, అవి రెండు కలిపి వ్యక్తి ప్రస్తుతం ఉన్నటువంటి ఆంతరంగిక స్థితి, ఇంటర్నల్ స్టేట్, అందులో ఏమేమి ఉన్నాయంటే ప్రస్తుతం అతని భావోద్వేగ స్థితి ఎలా ఉంది, అతని సంజ్ఞానాత్మకమైనటువంటి వైఖరులు, అభిరుచులు, అతని ఆలోచన పద్ధతులు, ఇవి అతని ప్రస్తుత స్థితిలో ఎలా ఉన్నాయి, అతని సానుభూతి లేకపోతే ఉద్వేగాత్మక స్థితి ఎలా ఉంది, అతని మదింపు వేసే పద్ధతి ఎలా ఉంది, ఏ విధంగా అతను ఈ సన్నివేశాన్ని అర్థం చేసుకున్నాడు, మదింపు వేశాడు, తన శక్తియుక్తులను, తన ప్రతిభను, తన సామర్థ్యాన్ని అతను బేరీజ్ వేసుకొని ఒక మదింపు వేసిన తర్వాత దౌర్జన్యకరమైనటువంటి స్వభావాన్ని, దౌర్జన్యానికి దిగొచ్చా లేదా అనేటువంటి ఒక స్థితికి అతను విశ్లేషించుకున్న తర్వాత దానిని ప్రవర్తన రూపంలో వెలుగుచ్చడం జరుగుతుంటుంది. ఇది మూడవది అవుట్కమ్ స్టేజ్. అతను ఎలా ప్రవర్తిస్తాడు, ఫలితం ఎలా ఉంటుంది. ఇది చాలా సమగ్రమైనటువంటి నమూనా. ఆండర్సన్ అండ్ బుష్మన్ ప్రతిపాదించినటువంటి జిఎం నమూనా అనేటువంటిది దౌర్జన్యకరమైన ప్రవర్తనను చాలా సమగ్రంగా వివరించడం జరిగింది. ఇప్పుడు దౌర్జన్యానికి కారకాలు ఏంటి, ఏ కారకాలు, ఫ్యాక్టర్స్ దౌర్జన్యకరమైన ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి అని చూస్తే, మొట్టమొదట పర్సనల్ ఫ్యాక్టర్స్. ఇందాక చెప్తున్నట్టు దౌర్జన్యకరమైన ప్రవర్తన కేవలం వ్యక్తి స్వభావానికి మాత్రమే మనం ఆపాదించలేము. కొన్ని పరిస్థితులు అలా వ్యక్తిని దౌర్జన్యానికి పురిగొల్పుతాయి. కాబట్టి ఇది ఒక కాంప్లెక్స్ ప్రాసెస్, చాలా సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ. దాంట్లో దౌర్జన్యానికి మనం ఆపాదించాల్సినటువంటి కారకాలను మొట్టమొదట పర్సనల్ ఫ్యాక్టర్స్లో చర్చించుకుందాం. వ్యక్తిగతమైనటువంటి కారకాలలో ఫ్రస్ట్రేషన్ అండ్ ప్రొవొకేషన్.
ఇది నిరాశ, కవ్వింపు లేదా రెచ్చగొట్టడం. ఇతరులు తనను ప్రొవోక్ చేసినప్పుడు, అసలే ఆ వ్యక్తి ఆ, నిస్పృహలో నిరాశలో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తులు హేళన చేయడము, విమర్శించడము, అవహేళన, ఎద్దేవా ఇలాంటివి చేసినప్పుడు సహజంగానే ఆ వ్యక్తి చిరాకు, కోపము, దౌర్జన్యము ప్రదర్శించే అవకాశం ఉంది. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు గోల్ డైరెక్టెడ్ బిహేవియర్ను ఒక లక్ష్య సాధనకు చేసేటువంటి కృషిలో ఆటంకాలు ఎదురైనప్పుడు సహజంగానే అతను నిరాశకు గురి అవుతాడు. దానికి తోడు ఇతరులు తనను శాబ్దికంగా, వర్బల్గా నిందించడము, లేకపోతే విమర్శించడము, హేళన చేయడము, ఇలాంటివి అన్ఫేర్ కామెంట్స్ అలాంటివి, లేకపోతే టీజింగ్ చేయడము, ఇలాంటివన్నీ కూడా వ్యక్తిని చిరాకు, కోపము, దౌర్జన్యకరమైన ప్రవర్తనకు పురిగొల్పుతాయి. రెండవది పర్సనాలిటీ, మూర్తిమత్వం. కొంతమంది స్వాభావికంగానే కొంత దుడుకుతనము, కొంచెం దౌర్జన్యకరమైనటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇది ట్రైట్ థియరీ అనేటువంటి లక్షణాంశ సిద్ధాంతం ప్రకారం కొంతమంది వ్యక్తులలో ఇలాంటి స్వభావం మెండుగా ఉంటుంది. అలా కాకుండా ట్రైట్స్ యాజ్ సిచ్యువేషనల్ సెన్సిటివిటీస్ మోడల్ అనేటువంటి టాస్ సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించారు. దీని ప్రకారము దౌర్జన్యకరమైనటువంటి లక్షణాంశం అధికంగా ఉన్నటువంటి వ్యక్తులు చిన్న చిన్న ఎగతాళి, ఎద్దేవా ఇలాంటి వాటికి, చిన్న చిన్న విమర్శలకే వారు ఎక్కువ దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తనను, చిరాకును, కోపాన్ని ప్రదర్శిస్తుంటారు అనేటువంటి వివరణ టాస్ అనేటువంటి TASS ట్రైట్స్ యాజ్ సిచ్యువేషనల్ సెన్సిటివిటీస్ మోడల్. తర్వాత ఫ్రెడ్మెన్ అండ్ రోజన్మెన్ అనేటువంటి శాస్త్రజ్ఞులు టైప్ A అండ్ టైప్ B మూర్తిమత్వాలను గురించి చర్చించారు. వారి విశ్లేషణ ప్రకారం టైప్ A ప్రవర్తన, ఈ మూర్తిమత్వ శైలి ప్రదర్శించే వ్యక్తుల్లో వీళ్ళలో ఎక్కువ పోటీతత్వం ఉంటుంది. ప్రతిదానిని ఒక లక్ష్యంతో, ఇతరుల కంటే బాగా గొప్ప నైపుణ్యంతో ఇతరులను అధిగమించాలి. అదేవిధంగా తక్కువ సమయంలో ఎక్కువ కృషి చేసి గొప్ప ప్రగతిని సాధించాలి అనేటువంటి పట్టుదల, అచీవ్మెంట్ మోటివేషన్ వీళ్ళలో అధికంగా ఉంటుంది. ఇలాంటి వాటిలో సహనం చాలా కొంచెం తక్కువ స్థాయిలో ఉంటుంది. అంటే అసహనానికి గురి అవుతుంటారు. టైప్ A స్వభావం. టైప్ B స్వభావం ఎలాంటివంటిది, దీనికి పూర్తిగా వ్యతిరేకం. వారు దేనికి తొణకరు, బెణకరు, జీవితాన్ని చాలా సానుకూలంగానే వాళ్ళు గ్రహిస్తుంటారు. వచ్చినది వచ్చినట్లే వాళ్ళు దానిని పరిస్థితులకు అనుగుణంగానే ఉన్నదానితో తృప్తి చెంది దేనికి పోటీ ప్రదర్శన చేయకుండా, ఒకవేళ అనుకున్న కార్యము అపజయము జరిగినప్పుడు, విజయం సాధించలేకపోయినా కూడా వారు దానికి ఎక్కువగా అప్సెట్ కారు. వాళ్ళు దానిని శాంతంగానే ఆలోచించి నెక్స్ట్ టైం బెటర్ లెక్, ఈసారి మరింత మంచి ఫలితం పొందుతాను అనేటువంటి ఒక ఈజీ గోయింగ్ స్వభావం. ఈ రెండు తరహాల వ్యక్తులను మనం పోల్చి చూసినట్లయితే టైప్ A స్వభావం ఉన్నటువంటి వారు ఎక్కువగా ఫ్రస్ట్రేషన్కు గురవుతుంటారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న కార్యాన్ని సకాలంలో, వాళ్ళకి టైం సెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సమయపాలన వారిలో చాలా ఎక్కువగా ఉంటుంది. సమయానికి పనులు జరగకపోయినా కూడా వాళ్ళు చాలా చిరాకు, కోపము, దౌర్జన్యానికి దిగేటువంటి
దుడుకు స్వభావం కొంచెం వాళ్ళలో ఎక్కువగా ఉంది. సో మూర్తిమత్వాన్ని బట్టి కూడా కొంతమందిలో ఈ దౌర్జన్యం ఎక్కువగా ఉంటుంది. ఇంకొక అంశం ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్, స్వీయ నియంత్రణ తక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా దౌర్జన్యాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తారు. పరిస్థితులు తన అదుపులోనే ఉన్నాయి, ఎలాంటి ఆ, ఉపద్రవం జరగదు, దీనికి నేను అంతగా ఇబ్బంది పడాల్సిన పని లేదు అనేటువంటి పరిస్థితులన్నీ నా అదుపులోనే ఉంటాయి, ఎప్పుడు అదుపు తప్పే అవకాశం లేదు అని భావించే వాళ్ళలో సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు సులభంగా సహనాన్ని కోల్పోరు, దౌర్జన్య ప్రవర్తనకు పాల్పడరు. ఇంకా నార్సిజం అనేటువంటిది స్వానురాగం. వ్యక్తులు వీళ్ళలో అహంకారం ఎక్కువ, ఈగో ఎక్కువగా ఉంటుంది. తాను ఒక గొప్ప కుటుంబీకుడిని, గొప్ప వంశానికి చెందినవాడిని, నేను నా స్థానము సమాజంలో, నా హోదా చాలా గొప్పది, అందరూ నన్ను మెచ్చుకోవాలి, నాకు ఎవరు ఎదురు తిరగకూడదు, ఇలాంటి స్వభావం ఈ నార్సిజంలో మనకు వ్యక్తమవుతుంది. స్వానురాగ ప్రియులు అలాంటి వారు చిన్న విమర్శలకు కూడా అతిగా స్పందించి చిరాకు, కోపము, విసుగు, దౌర్జన్యము వారు సహించలేరు. చిన్న విమర్శను కూడా వారు సహించలేరు. అది సద్విమర్శ అయినప్పటికీ దానిని వారు స్వీకరించరు. నార్సిజం అనేటువంటిది అలాంటి స్వభావం. వారు కూడా దౌర్జన్యాన్ని ఎక్కువగా ప్రదర్శించే అవకాశం ఉంది. తర్వాత బయోకెమికల్ ఇన్ఫ్లుయెన్సెస్, జీవరసాయన కారకాలు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనం హార్మోన్స్ పురుషులలో, స్త్రీలలో వివిధ రకాల హార్మోన్ స్రవిస్తుంటాయి. ఇవి మన అనుభూతులను, మన ఎమోషన్స్ని, వాటితో పాటు లైంగిక ఉద్దీపనలను కూడా ఇవి ప్రభావితం చేసేటువంటివి. అందులో టెస్టోస్టెరోన్ అనేటువంటి పురుష హార్మోన్, ఇది మేల్ హార్మోన్, పురుషుల్లో ఎక్కువగా ఇది స్రవిస్తుంటుంది. ఇది ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులలో దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తన కూడా కొంచెం అధికంగా ఉన్నట్లు శాస్త్రజ్ఞులు గమనించారు. కార్యులేషన్ అనేటువంటి సహసంబంధ గుణకము అనేటువంటి స్టాటిస్టికల్ టెక్నిక్ను ఉపయోగించి ఈ టెస్టోస్టెరోన్ లెవెల్స్ స్థాయి ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులలో దౌర్జన్య ప్రకోపనం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. రెండవది, ఇది ప్రిజనర్స్లో కూడా, జైలు శిక్ష అనుభవించేటువంటి వ్యక్తులలో కూడా ఈ టెస్టోస్టెరోన్ లెవెల్స్ స్థాయి ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు గుర్తించాయి. ఇంకొకటి సెరటోనిన్ అనేటువంటి న్యూరో ట్రాన్స్మిటర్. మన నాడీ మండలంలో న్యూరో ట్రాన్స్మిటర్లు ఉత్పత్తి అవుతుంటాయి. అవి చాలా స్వల్పమైనటువంటి క్వాంటిటీస్లోనే అవి విడుదలవుతుంటాయి. కానీ వాటి ప్రభావం మన జీర్ణ ప్రక్రియ గురించి కానీ, మన స్లీప్ వేక్ సైకిల్ గురించి కానీ, నిద్ర జాగృతి స్థితిని ప్రభావితం చేసేటువంటి ఫలితం కానీ ఈ హార్మోన్లలో చాలా అధికంగా ఉంటుంది. ఈ సెరటోనిన్ అనేటువంటి హార్మోన్ కాదు, న్యూరో ట్రాన్స్మిటర్. ఇది తక్కువగా ఉన్నట్లయితే, సెరటోనిన్ స్థాయి ఎక్కువగా ఉన్నట్లయితే వ్యక్తులు ఆహ్లాదకరంగా, చాలా శాంత స్వభావంగా, నిండుతనంగా ఉంటారు. ఈ సెరటోనిన్ లెవెల్స్ స్థాయి తక్కువగా ఉన్న వ్యక్తుల్లో చిరాకు, వ్యతిరేకము ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. తర్వాత జీవ రసాయన పదార్థాలలో చెప్పుకోవాల్సింది ఆల్కహాల్. ఈ మత్తు పదార్థాలు అవి మన నాడీ మండలంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపి ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, సమాచార కార్యసరణను అవి చాలా దుష్ఫలితాలను కలిగిస్తాయి. వ్యక్తి బాహ్య సమాజానికి, బాహ్య సంవేదనలకు సరిగా స్పందించలేడు. తాను ముఖ్యంగా ఈ షార్ట్ టర్మ్ మెమరీ, స్వల్పకాలిక స్మృతి కూడా
సరిగా పనిచేయదు. అందువల్ల తను ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎలాంటి భాషను ఉపయోగిస్తున్నాడు అనేటువంటి ఇంగితం కూడా కోల్పోయి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను కావచ్చు, తన పై అధికారుల మీద కావచ్చు దాడికి దిగడం, దుర్భాషలాడడం, కొట్టడం, తిట్టడం ఈ ప్రవర్తనకు పాల్పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్కహాల్ మత్తుమందు ఇవి వ్యక్తి సంవేదనలను తద్వారా అతని సమాచార కార్యాచరణ శక్తిని, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ కెపాసిటీని దెబ్బతీస్తాయి. అందువలన ఎక్కువగా ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి తాగుడుకు గురైనటువంటి వ్యక్తులు. అలాగే దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తన, కొట్లాటలు, ఘర్షణలు, స్త్రీలను బలాత్కరించేటువంటి స్థితికి పాల్పడడం, తర్వాత ఎన్నో నేరాలు, హత్యలు ఇవి చేయడం, వీటికన్నిటికీ ఈ ఆల్కహాల్ ప్రభావం కూడా చాలా అధ్యయనాలు వెలుగులోకి తీసుకొచ్చాయి. సో ఇలా బయోకెమికల్ ఇన్ఫ్లుయెన్సెస్ మనం చెప్పుకోవచ్చు, జీవ రసాయన పదార్థాలు. తర్వాత విస్థాపనం, డిస్ప్లేస్డ్ అగ్రెషన్. ఈ వ్యక్తి తను దౌర్జన్యానికి ఎప్పుడు పాల్పడతాడంటే తనకు జరిగినటువంటి అన్యాయానికి లేకపోతే ఈ దుస్థితికి ఎవరో తెలిసి అతని మీద ప్రతీకారం తీర్చుకునేటువంటి అవకాశం లేక తనకంటే బలహీనమైనటువంటి తనకు హాని జరగదు, తనకు ఎదురు తిరగడు అనేటువంటి వ్యక్తిని ఎవరినైనా ఒక టార్గెట్గా లక్ష్యంగా పెట్టుకొని అతని మీద ఈ కోపాన్ని, తన చిరాకును, తన అసహనాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. ఉదాహరణకు ఆఫీసులో తన పై అధికారి తన పనితనాన్ని తీవ్రంగా విమర్శించినట్టు అప్పుడు ఆ కింది స్థాయి ఉద్యోగి తన అధికారిని ఎదిరించలేక దానిని అలాగే భరించి ఇంటికి వచ్చి తన భార్య మీద తన కోపాన్ని ప్రదర్శిస్తుంది. భార్య భర్తను ఎదురు తిరిగి ఏమీ అనలేక ఆ కోపాన్ని పిల్లల మీద చూపిస్తుంది. ఇది విస్థాపనం చెందడం, తన దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తనకు కారణం ఒక్కొక్కసారి తెలియకపోవడం, తెలిసినా అతని పగను లేదా ప్రతీకారాన్ని తీర్చుకునే అవకాశం లేకపోవడం వల్ల అలా ఎదురు తిరిగి ప్రవర్తిస్తే అది తనకే మరింత హానికరమైనది నేను గుర్తించినప్పుడు అలా చేయకుండా దానిని ఒక సేఫ్ టార్గెట్ మీదకి, తనకంటే నిస్సహాయమైనటువంటి వ్యక్తికో లేకపోతే ఒక వస్తువు మీదనో ఆ కోపాన్ని ప్రదర్శించడం, అలా దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తనకు పురిగొల్పుతుంది. తర్వాత వయస్సు. సాధారణంగా చిన్నపిల్లలు వారికి సరైనటువంటి నైపుణ్యం లేకపోవడం వల్ల సామాజిక నైపుణ్యం, సోషల్ స్కిల్స్ చిన్నతనంలో వారికి కోపాన్ని దిగమింగుకోవడం ఇలాంటివి చేత కాదు. ఇది సోషలైజేషన్ ప్రక్రియలో, సామాజీకరణ ప్రక్రియలో వారు క్రమేణా నేర్చుకోవడం జరుగుతుంది. ఎవరైనా తనకంటే పెద్దవాళ్ళు ఏదైనా అంటే మళ్ళీ తిరిగి వాళ్ళను తిట్టకూడదు, లేకపోతే ఎదురు తిరిగి మాట్లాడకూడదు అనేటువంటి ఇంగితం చిన్నపిల్లల్లో ఉండదు. అదేవిధంగా అడోలసెన్స్, ఈ కౌమార దశలో ఉన్నటువంటి వారు లేదా యవ్వనంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా తల్లిదండ్రులను కానీ లేకపోతే ఇతరులు కానీ తనను ఏదైనా ఒక ఇన్సల్టింగ్గా, తనకు ఇబ్బందికరంగా ఏదైనా మాట్లాడినప్పుడు వెంటనే వారు దౌర్జన్యకరమైనటువంటి రిటాలియేట్ చేయడం. కానీ వారు పెరిగే కొద్దీ ఈ ఎమోషనల్ స్టెబిలిటీ ఏర్పడి అప్పుడు
దౌర్జన్యాన్ని అదుపులో ఉంచుకొని కోపాన్ని దిగమింగుకొని ఒక సమాజం అను యాక్సెప్ట్ చేసేటువంటి అప్రూవ్ చేసేటువంటి పద్ధతిలో సమాజం అంగీకరించే పద్ధతిలో వారు తమ నిరసన కానీ అసంతృప్తి కానీ వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇది సామాజికరణ ప్రక్రియలో వారికి ఒక నైపుణ్యంగా అలవడుతుంది. కానీ అంతవరకు వారు దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తనను ఎక్కువగా ప్రదర్శించే అవకాశం ఉంది. అంటే చిన్నపిల్లల్లోనూ ఇంకా కౌమార దశలో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువగా దౌర్జన్యకరమైనటువంటి ఇతర వయసులతో పోల్చుకుంటే వారిలో ఎక్కువగా చిరాకు లేకపోతే కోపము ప్రదర్శిస్తారు, దాన్ని అణచుకోలేకపోవడం వల్ల. కానీ వయసు పెరిగే కొద్దీ దానిని వారు సమాజం అంగీకరించే, సమాజం సమ్మతించే పద్ధతిలోనే వారిని వ్యక్తం చేయడం జరుగుతుంది. తర్వాత జెండర్, ఆడ మగ లింగ పరమైనటువంటి పోలికతో మనం చూసినట్టయితే పురుషులు ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ను ఎక్కువగా చేస్తుంటారు. కొట్టడమో లేకపోతే పలాయనం చెత్తగించడం, పోరాడటమో లేకపోతే అక్కడి నుంచి పరుగు లంఘించుకోవడం, ఇది పురుషులు ఎక్కువగా చేసేటువంటి. కానీ స్త్రీలు అలా కాకుండా వారు కోపానికి లేదా ఇబ్బందికి గురైనప్పుడు టెండ్ ఆర్ బీ ఫ్రెండ్, ఇది ఎదుటి వ్యక్తిని కొంచెం నర్చరెన్స్ అంటాము. ఎదుటి వ్యక్తికి కొంచెం సహాయం చేయడము, అనునయించి మాట్లాడటము, వారికి మరీ తిరిగి అదే రకమైనటువంటి పరుష భాషతో ఎదుటి వ్యక్తిని దూషించకుండా మీరు కొంచెం శాంత స్వభావంతో ఆ వ్యక్తిని అనునయించి పర్సువేడ్ చేసి, కన్విన్స్ చేసి, నర్చర్ చేసి ఆ ఎదుటి వ్యక్తిలో దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తనలో కొంచెం మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఇది స్వాంతనం చేసేటువంటి ప్రవర్తన. స్త్రీలలో అలాంటి బీఫ్రెండింగ్, వారితో స్నేహితం చేసుకోవడం, వారితో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం, స్నేహితంగా వాళ్ళని మెసలుకోవడం, అలాంటి ప్రవర్తన స్త్రీలలో. ఇది మిగతా జీవజాతుల్లో కూడా చాలా వరకు మనం గమనించవచ్చు. పురుషులు భౌతికంగా కానీ శాబ్దికంగా కానీ ఎక్కువ దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తనను వ్యక్తం చేస్తుంటారు. కానీ స్త్రీలు మాత్రం సామాజిక సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఆ దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తనకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇక ఈ దౌర్జన్యకర ప్రవర్తనకు ఇంటర్పర్సనల్, సోషల్ అండ్ కల్చరల్ ఫ్యాక్టర్స్ కనుక మనం గుర్తించినట్లయితే పరస్పర ఇతర వ్యక్తులకు ఉన్నటువంటి లక్షణాలు ఇంటర్పర్సనల్, తర్వాత సామాజిక కారకాలు, తర్వాత సాంస్కృతిక కారకాలు. సంస్కృతి కొన్ని కల్చర్స్, కొన్ని ట్రైబ్స్, కొన్ని జాతులు అగ్రెషన్ను లేదా దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తనను ప్రోత్సహిస్తాయి. మార్గరెట్ మీడ్ జరిపినటువంటి పరిశోధనలో ఆరపైష్, మండుగుమ్మర్, శంభులి ఈ 3 రకాలైనటువంటి జీవజాతుల్లో శంభులి అనేటువంటి జాతికి చెందినటువంటి వారిలో దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తన ఆ సంస్కృతి ప్రోత్సహిస్తుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారు హింసాత్మకమైనటువంటి ప్రవర్తనతోనే దానిని సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అలా కాకుండా ఆరపేష్ జాతికి చెందినటువంటి వారు కేవలం శాంతము, చర్చలు, శాంతి ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి వాళ్ళు మొగ్గు చూపుతుంటారు. ఇలా కల్చరల్ ఫ్యాక్టర్స్ కూడా వ్యక్తుల దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తనను ప్రభావితం చేస్తుంటాయి. మాస్ మీడియా, ఈ ప్రచార మాధ్యమాలలో ఎక్కువగా హింసాత్మకమైనటువంటి సంఘటనలను పదే పదే పునరావృతం చేసి చూపించడం కూడా
చిన్నపిల్లల్లో కానీ వయోజనుల్లో కూడా ఈ హింసా ప్రవృత్తిని ప్రేరేపించేటటువంటిగా ఉంటాయి. నవలలు కావచ్చు, వార్తలు కావచ్చు, వార్తా పత్రికల్లో ప్రచురించబడేటువంటి వార్తల్లో ఆ కంటెంట్ హింసాత్మకతను ప్రేరేపించేటువంటిదిగా ఉండకూడదు. కానీ వాటిని పదే పదే చూడటం వల్ల అలా ప్రవర్తించితే మంచిదే, తప్పే ఉండకపోవచ్చు అనేటువంటి భావం ఏర్పడి ఈ సోషల్ మీడియాలో ఇది ఒక కారణంగా చెప్పుకోవచ్చు. తర్వాత సోషల్ రిజెక్షన్, సమాజ తిరస్కరణకు గురైనటువంటి వ్యక్తులు సమాజం పట్ల ద్వేషము, పగ పెంచుకొని వారు దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తనకు దిగుతుంటారు. ఇది ఒక మతం ఇంకొక మతాన్ని చులకనగా చూడడం వల్ల కావచ్చు, ఒక కులం ఇంకొక కులాన్ని తిరస్కరించి చిన్నచూపు చూడడం వల్ల కావచ్చు. ఆ తిరస్కరణ కూడా ఒక కారకంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇన్ఫ్లుయెన్స్ అండ్ నీడ్ ఫుల్ఫిల్మెంట్, తాను తన పెత్తనాన్ని, తన గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడానికి, తన ప్రభావాన్ని చూపుకోవడానికి కొందరు దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తనకు దిగుతుంటారు. తద్వారా తాము శాంతంగా ఉంటే కొన్నిటిని నెరవేర్చుకోలేము, ఇలా ఉంటేనే నెరవేరుతాయి అనేటువంటి భావం వారిలో తీవ్రంగా పనిచేయడం వల్ల అలాంటి దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తనకు కొంతమంది వ్యక్తులు పాల్పడుతుంటారు. ఎన్వైరన్మెంటల్ డిస్కంఫర్ట్, పరిసరాలు ఇందాక చెప్పుకున్నట్టు ఎక్కువ వేడి, అధికోష్ణోగ్రతల్లో ఉన్నటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువ నేర ప్రవృత్తికి పాల్పడడం అధ్యయనాలు జరుగుతున్నాయి. తర్వాత వాయు కాలుష్యము, వాతావరణ కాలుష్యము, తర్వాత రణగొణ ధ్వనులు, నాయిస్ అంటాం, ధ్వనులు, అవి కూడా చికాకు, అసహనము వీటిని పుట్టించి ఒక విధమైనటువంటి అసహనము, తర్వాత కోపము, దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తనకు అవి కూడా ఒక్కొక్కసారి కారకాలు అవుతుంటాయి. తర్వాత ఈ దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తన సమాజానికి ఎంత మాత్రము ఉపయోగకారి కాదు అని మనం గుర్తించాలి. దీనిని మనం తగ్గించడానికి, పూర్తిగా నిర్మూలించడం బహుశా సాధ్యపడకపోవచ్చు, కానీ సాధ్యమైనంత వరకు నియంత్రణలో, అదుపులో ఉంచడానికి ప్రతి వ్యక్తి, సమాజం కొన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అందులో సోషల్ లెర్నింగ్ సిద్ధాంతం, సామాజిక అభ్యసనం ప్రకారము ఇతర వ్యక్తులు దౌర్జన్యానికి గురైనప్పుడు వారికి శిక్ష విధించినట్లయితే ఆ దండన చూసినటువంటి వ్యక్తులు కూడా, లేదా వ్యక్తి నేరము, అపరాధం చేసినప్పుడు అతనికి తగినటువంటి శిక్ష విధించడం తప్పనిసరి. లేకపోతే దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తన అదుపులోకి రాదు. ఈ పనిష్మెంట్, శిక్ష ఎలా ఉండాలంటే వెంటనే ఉండాలి, సాధ్యమైనంత త్వరగా అమలుపరచాలి. తర్వాత శిక్షకు ఒక కన్సిస్టెన్సీ ఉండాలి. ఒకసారి తప్పు చేసినప్పుడు శిక్షించడం, ఇంకొకసారి తప్పు చేసినప్పుడు, నేరం చేసినప్పుడు నిర్లక్ష్యంగానో లేకపోతే నిర్లిప్తంగానో ఉదాసీనంగానో చూసి చూడనట్లు ఉండటం కూడా మంచిది కాదు. దాంట్లో ఒక స్థిరత్వం ఉండాలి. నేరం జరిగినప్పుడు, దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తన చూపినప్పుడు ప్రతిసారి శిక్ష తప్పనిసరిగా అమలు చేయాలి. అందులో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు. రెండవది, అది నేరానికి తగిన స్థాయిలోనే ఉండాలి. చిన్న నేరానికి పెద్ద శిక్ష, మరణదండం లాంటి శిక్ష విధించడం ఏమాత్రం సమంజసం కాదు. ఇవి దృష్టిలో ఉంచుకొని శిక్ష విధించాలి. తర్వాత మోడలింగ్, ఎదుటి వ్యక్తి దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తనకు గురైనప్పుడు శిక్షిస్తే చూసినటువంటి వ్యక్తులు కూడా ఇది మంచిది కాదు అని అనుకుంటాడు. కాబట్టి శాంత స్వభావమైనటువంటి వ్యక్తినే ఆదర్శంగా తీసుకునేటట్లు చిన్నప్పటి నుంచే పిల్లలకు శాంతి, సహనం ఇలాంటి ప్రవర్తన చూపేటువంటి వ్యక్తులనే మనం
ఆదర్శంగా తీసుకోవాలని సూచించడం ఎంతో అవసరం.